కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని కోరారు. ఈ నెల 27న ఓటు వేయడానికి వెళ్తున్న వారికి సెలవు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం ఎక్కువగా జరిగేందుకు ఈసీ తమ వినతిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇక ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో డ్యూటీ చేస్తారు కాబట్టి వారు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ బల్మురి వెంకట్ ఈసీని కోరారు. ఇక ఈ నెల 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దాన్ని హాలిడే లెక్క పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సండే పెట్టడం తోటి దాన్ని హాలిడే లెక్క ప్రకటించలేదు. కానీ ఈసారి వర్కింగ్ డే పెట్టారు కాబట్టి అత్యధికంగా ఓటింగ్ శాతం ఎక్కువ కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఏదైతే కన్వీనియంట్గా ఉండాలని చెప్పి అందరి రిక్వెస్ట్ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే చేసిరో తప్పనిసరిగా అదే విధంగా అధికంగా ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసా హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు దాన్ని హాలిడే లెక్క పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సండే పెట్టడం తోటి దాన్ని హాలిడే లెక్క ప్రకటించలేదు. కానీ ఈసారి వర్కింగ్ డే పెట్టారు కాబట్టి అత్యధికంగా ఓటింగ్ శాతం ఎక్కువ కావాలని చెప్పని వాళ్ళకు కూడా ఏదైతే కన్వీనియంట్గా ఉండాలని చెప్పి అందరి రిక్వెస్ట్ మేరకు ఎలక్షన్ కమిషన్ కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఏ విధంగా అయితే